హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 100 స్క్వేర్ యార్డ్స్ ఉన్న వెస్ట్ ఫేస్ G+1 ఇండిపెండెంట్ హౌజెస్ చూపిస్తున్నానండి. ఇందులో మనకు ఒక హౌస్ అయితే అవైలబుల్ ఉంది, ఒక హౌస్ అయితే సేల్ అయిపోయింది. ఇంటి ముందర మనకు 30 ఫీట్ రోడ్ ఉంది. చుట్టూ వాతావరణం చూస్తున్నారు కదా, ఇళ్ళు అనేటివి కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. అలాగే ఇటువైపున మనకు ఒక పెద్ద HMDA వెంచర్ కూడా ఉంది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళుకుంటూ మిగతా విషయాలు అనేటివి మాట్లాడుకుందామండి. ఈ ర్యాంప్ చూసుకోవచ్చండి, చాలా నీట్గా చేశారు. అలాగే ఇక్కడ మనకు మొక్కలకు ప్లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ గేట్ కూడా చూసుకోవచ్చు, మంచి క్వాలిటీ గేట్ అయితే బిగించారు. ఇప్పుడు మనం పార్కింగ్లోకి వచ్చాము. పార్కింగ్ చూసుకోవచ్చు, చాలా విశాలంగా ఉంది. ఇందులో మనం ఒక కార్ పెట్టుకోవచ్చు, ఇంకా 4-5 బైకులు అయితే పెట్టుకోవచ్చు. 100 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈ హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి 18x50 అండి. రోడ్ సైడ్ 18 ఫీట్స్, డెప్త్ అనేది 50 ఫీట్స్. ఈ పార్కింగ్లో మనకు ఫాల్ సీలింగ్ ఉంది. ఇక్కడ మనకు స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అక్కడ మనకు ఒక ట్యాప్ ఇచ్చారు. అలాగే స్టెప్స్ కింద మనకు తగినంత స్పేస్ ఉంది. ఎంట్రన్స్ అనేది మంచి టేక్ వుడ్తో చేయించారు. ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షను, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లోని డోర్స్ ఓపెన్ చేసి మనం ఎంట్రన్స్లోకి అడుగు పెట్టాము. ఈ కారిడార్కు అటాచ్మెంట్గా మనకు ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు, చూసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లోని ఓన్లీ 1 బెడ్రూమ్ ఇది. ఈ బెడ్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో మంచి మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది, తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే ఒక విండో కూడా ఉంది వెంటిలేషన్ కొరకు. 2 విండోలు అయితే ఉన్నాయి. ఇటువైపున మనకు బాత్రూమ్ ఉంది, అటాచ్మెంట్ బాత్రూము. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఇది. మళ్ళీ ఈ రూమ్లో నుండి బయటకు వచ్చి కారిడార్లోకి వచ్చాము. మనం అక్కడి నుంచి వచ్చాము. ఇప్పుడు మనం ముందుకు వెళ్తే అక్కడ మనకు డైనింగ్ ఏరియా, హాలు, కిచెను అన్నీ కలిసి ఉన్నాయి. ఇక్కడ టీవీ యూనిట్ స్పేస్ కూడా ఉంది. ఇక్కడ మనకు సెల్ఫ్లు కూడా ఇచ్చారు. కిచెను, డైనింగ్ ఏరియా అన్నీ కలిసే ఉన్నాయి. ఎదురుగా మనకు ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ అయితే ఉంది. ఈ కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకోవచ్చు, నల్ల గ్రానైట్తో చేయించారు. ఇందులో కూడా మనకు మంచి ఫాల్ సీలింగ్ అయితే చేయించారు. ఇంటికి సంబంధించిన విషయాలన్నీ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. ఇప్పుడు ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ ద్వారా మనము సెట్ బ్యాక్లోకి వెళ్దాము. ఇక్కడ వాష్ ఏరియా, ఇదంతా వాష్ ఏరియా చూసుకోవచ్చు. ఇక్కడ హౌజెస్ అనేటివి చాలా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. అలాగే ఇక్కడ మనకు ఒక HMDA లేఅవుట్ ఉన్నది. ఇక్కడ బోర్ ఉంది, సంప్ ఉంది. మళ్ళీ మనము హాల్లోకి వచ్చాము. హాలు, డైనింగ్ హాలు, కిచెను అన్నీ కంబైన్డ్గా ఉన్నాయి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షను, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మళ్ళీ ఒకసారి చుట్టూ చూసుకోవచ్చు. కిచెను, ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్, నార్త్ సైడ్ విండో, కారిడార్. మళ్ళీ మనం బయటకు వస్తున్నాము. 100 స్క్వేర్ యార్డ్స్ ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూసాము. మనము 100 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈ ఇంటి గ్రౌండ్ ఫ్లోరు చూసాము, సింగిల్ బెడ్రూమ్ పోర్షను. ఇప్పుడు మనము స్టెప్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాము. ఈ స్టెప్స్ అనేటివి నల్ల గ్రానైట్తో చేయించి డబుల్స్ కటింగ్ అయితే చేయించారు. వర్క్ అయితే నీట్గా ఉంది. ఇల్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీలోకి వచ్చాము. బాల్కనీలో చూసుకోవచ్చు, మనకు గ్లాస్ ఫిట్టింగ్ అయితే ఉంది ఎలివేషన్కు. ఈ ఎంట్రన్స్ అనేది 8x8 సైజులో
మంచి టేక్ వుడ్తో చేయించారు. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ ఉంది. ఈ సిట్అవుట్ ఏరియా అనేది బాల్కనీ అనేది మనకు చాలా పెద్దగా ఉంది, చూసుకోవచ్చు. ఇంటికి సంబంధించిన విషయాలు నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఈ ఎంట్రన్స్ అనేది మంచి టేక్ వుడ్తో చేయించారు. కార్వింగ్ అయితే నీట్గా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లోని హాల్లోకి వచ్చాం మనము. హాల్ చూసుకోవచ్చు. మంచి మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది, అలాగే బార్డర్స్ అయితే వేయించారు. ఇందులో మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఇటువైపున మనకు ఒక డిజైనర్ సెల్ఫ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు ఇటువైపు ఒక విండో, ఇటువైపున మనకు టీవీ యూనిట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. తగినన్ని సెల్ఫ్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ హాల్కు అటాచ్మెంట్గా ఉన్న కారిడార్ గుండా మనము ఒక బెడ్రూమ్లోకి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్లోని మొదటి బెడ్రూమ్ ఇది. ఈ బెడ్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో మంచి ఫ్లోరింగ్ ఉంది, మంచి ఫాల్ సీలింగ్ ఉంది, తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. వెంటిలేషన్ కొరకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బెడ్రూమ్లోని బాత్రూమ్ చూస్తున్నాం మనము. బాత్రూమ్ పైన మనకు ఒక అటక ప్రొవైడ్ చేశారు, స్టోర్ రూఫ్, అందులో వేస్టేజ్ అనేది ఉంచుకోవచ్చు. ఈ బెడ్రూమ్లోని బాత్రూమ్ చూస్తున్నాము. ఇందులో మనకు ఇండియన్ మోడల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో అలాగే షవర్ కూడా బిగించారు. ట్యాప్స్ మొత్తం బిగించి ఉంచారు. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఇది. మళ్ళీ మనం కారిడార్లోకి వచ్చాము. హాల్లో నుంచి కారిడారు ఎక్స్టెన్షన్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్లోని రెండవ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో చూసుకోవచ్చు, చీకటిగా ఉండడం వలన ఇది నేను బాగా చూపించలేకపోతున్నాను. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది, తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి, ఫ్లోరింగ్ అయితే బాగుంది. ఇందులో బాత్రూమ్ చూస్తున్నాం మనము. బాత్రూమ్ పైన మనకు అటక అయితే ఉంది. ఇందులో మనకు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. మళ్ళీ మనము కారిడార్లోకి వచ్చాము. అటువైపున మనకు ఎంట్రన్స్. ఇది రెండవ బెడ్రూము. ఇక్కడ మనకు ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ ఉంది. అలాగే ఇటువైపున మనకు కిచెను, పూజా రూమ్ అయితే ఉన్నాయి. ఇది ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ ద్వారా మనము బాల్కనీలోకి వెళ్ళొచ్చు. అలాగే ఇటువైపున మనకు పూజా రూము, కిచెన్ అయితే ఉన్నాయి. ఈ పూజా రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో మనము డోర్స్ లాంటివి కప్బోర్డ్ వర్క్ చేయించుకున్నప్పుడు బిగించుకోవచ్చు. ఈ కిచెన్ చూసుకోవచ్చు, తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి గ్రాసరీస్ కొరకు. కిచెన్ ప్లాట్ఫామ్ అనేది నల్ల గ్రానైట్తో చేయించారు. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఇది. మళ్ళీ మనం బయటకు వచ్చాము. ఇక్కడ మనకు బాల్కనీ ఉంది. ఈ బాల్కనీ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. యూటిలిటీస్ కొరకు ఈ బాల్కనీ అనేది మంచి యూజ్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ మనము లోపలికి వచ్చాము. మళ్ళీ మనము కారిడార్ ఎంట్రన్స్ వరకు వచ్చాము. చూసుకోవచ్చు, ఇది ఒక రూము, అది ఒక రూము. ఎదురుగుండా మనకు మెయిన్ ఎంట్రన్స్ అయితే ఉంది. మళ్ళీ హాల్లోకి వచ్చాము మనము. హాల్లో చూసుకోవచ్చు, హాల్లో నుండి ఒకసారి చుట్టూ చూసుకోవచ్చు. హాల్లో నుండి ఒకసారి మనం చుట్టూ చూసాము. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి తుర్కాంజాల్లో ఉందండి. సాగర్ హైవేకి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. ఇక్కడ హౌజెస్కి అయితే మంచి రిక్వైర్మెంట్ ఉంది. 100 గజాలున్న ఈ G+1 ఇండిపెండెంట్ వెస్ట్ ఫేస్ హౌస్ ధర చెప్తున్నారండి 65 లక్షలు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.